సార్ ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ కేసులో ఇప్పుడు రాజ్ తరుణ్ ఏమంటున్నాడంటే నాకు అన్యాయం జరిగింది, నన్ను మోసం చేసింది లావణ్య అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వీలైతే ఇదే కేసు మీద నేను లీగల్ గా వెళ్తాను అని అంటున్నారు. అంటే ఇది అసలు ఏంటి సార్, ఈ కేసు అంతా ఇలా మలుపులు తిరుగుతుందే గానీ అసలు సాల్వ్ అయ్యే అవకాశమే లేదంటారా? యాక్చువల్గా ఒక వివాదం పట్టుకొచ్చారు, అది ఒక విధంగా అతనికి మంచి జరిగింది, అతను మర్చిపోయారు చాలా మంది. సో అదే టైంలో మంచి ప్రొడ్యూసర్, నిర్మాత, కెమెరామెన్ అందరు కలిసి వాళ్ళు నన్ను కలిసారని చెప్పాను కదా. మన ఇక్కడ మా ఊర్లో కూడా తెలుసున్న వాళ్ళు పొలంలో తీసినప్పుడు నేను కూడా వెళ్ళాను షూటింగ్, పురుషోత్తముడు. ఆ సినిమా కూడా అనుకోకుండా ప్యాడింగ్ మంచి మంచి ఆర్టిస్టులు పెట్టి, రమ్యాకృష్ణ వీళ్ళందరిని పెట్టి, పాయింట్ కూడా బాగుంది. ఒక కంపెనీకి సీఈఓగా పెట్టే ముందు అతను కొంతకాలం స్టడీ చేయాలి అనే పాయింట్లో ఇతను ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనేది. నేను ఇంకొక సినిమా కూడా చెప్పాను, ప్రభుదేవ డైరెక్షన్లో నువ్వు రమ్మంటే వద్దంటాను అనే సినిమా కూడా చెప్పాను. నువ్వు వస్తానంటే అందులో నువ్వు ఇలా ప్రూవ్ చేసుకోమంటే అటు పేడ గిట్ట పిసుకుతూ ఉంటాడు. అది చాలా బాగుంది. ఆ విధంగా కాన్సెప్ట్లో ఇది కూడా బాగుంటుంది. అతను అందులో అయితే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాక నువ్వు ఎన్ని చేయాలంటాడు, ఇందులో ఒక ఉద్యోగం చేస్తే అదే ఏదో ఉంటుంది. చూడలేదు సినిమా, అది మంచి ప్రొడక్షన్లో పడ్డాడు చాలా కాలం తర్వాత. అందుముందు ఆయన చిన్న చిన్న సినిమాలు చేశాడు కదా, చేస్తూ అతని యొక్క ప్రవర్తన ఇటువంటి అఫైర్స్లోనూ పడ్డం వల్ల అతను కొంచెం తెరమరుగు అయిపోయాడు. నేను అతను అన్నాను కూడా, ఏవయ్యా నువ్వు ఇంకా బాగుండాలి, మంచి యాక్టింగ్ వచ్చినోడు నువ్వు అని కూడా అన్నాను. మళ్ళీ రిమైండ్ చేస్తాను అనమాట. ఇప్పుడు న్యాయస్థానానికి వెళ్ళమనే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. న్యాయస్థానానికి వెళ్తే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం ఎంతకాలమను అని ఇతను కానీ ప్రూవ్ చేస్తే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదని అంటే మటుకు ఇతనికి తప్పించుకుంటాడు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఒక 1 month, ఒక 20 days బ్యాక్ ఏదో వచ్చింది, ఇప్పుడు 69 169 లాలో అది వచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పి అమ్మాయి 2-3 సంవత్సరాలు వాడేసి బ్రేకప్ అయిపోయిన కూడా వాడికి 10 సంవత్సరాల శిక్ష అట. కానీ ఇక్కడ ఇంకో వార్త కూడా వస్తుంది ఏంటంటే లావణ్యకి రాజ్ తరుణే కాకుండా ఇంకో అబ్బాయితో ఎఫైర్ ఉంది అని చెప్పేసి రాజ్ తరుణే అంటున్నారు. అంత ప్రూవ్ చేస్తానంటాడా? కోర్టుకి వెళ్ళిన తర్వాత జడ్జి గారికి ఎటువంటి వాదనలు వినిపిస్తున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. ఇప్పుడు అది రకరకాల షేప్లో ఉంటుంది, ఉంటుంది. ఉన్నప్పుడు డెఫినెట్గా అమ్మాయి ఫెయిల్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఇతనితో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను పెళ్లి చేసుకున్నావా, కొంతకాలం పెళ్లి అయింది అంటుంది. పెళ్లి అయిందని వచ్చింది వార్తలు. అప్పుడు పెళ్లి అయిన వార్తలతో అవన్నీ ప్రూవ్ చేయాలి. మరి పెళ్లి అయినప్పుడు నువ్వు ఇంకొక అఫైర్ ఎందుకు పెట్టుకున్నావు, అది తప్పే కదా. ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉన్నది కాబట్టి ఎవరి తరపున నువ్వు ఎక్కువ వాదిస్తారు అనేది. అక్కడ విశాఖపట్నంలో ఒక అతను ఉన్నాడు, అతను ఈ అమ్మాయి తరపున ఎక్కువ వాదిస్తున్నాడు. యాక్చువల్గా ఎంత పెద్దవాళ్ళు వాదించినా కూడా లా ఈజ్ నాట్ ఇన్ హిజ్ లాయర్స్ హ్యాండ్ కదా. అంచేత అది ప్రజలు కూడా చూస్తారు. ఇప్పుడు ప్రజల సొత్తు అయిపోయింది అది కేసు, ప్రజల యొక్క బాధ్యత కూడా అయిపోయింది. అంతే ఉన్నప్పుడు జడ్జిలు కూడా చాలా ఆచితూచి నిజంగా ఎవరు తప్పు అనేది నిర్ణయిస్తారు. కాబట్టి రాజ్ తరుణ్ హ్యాస్ గాట్ మోర్ ఛాన్సెస్. ఓకే, అతను హ్యాస్ గాట్ రైట్. కలిసి ఉన్నావు, విడిపోయావు, నువ్వు కూడా ఇంకోటితో కలిసి ఉన్నావు, 2-3 సంవత్సరాలు ఎవరితో ఉన్నావు, నేను కూడా 2-3 సంవత్సరాలు ఎవరితో ఉంటున్నాను, లేదా సినిమాలో యాక్ట్ చేస్తున్నావు, దానికి నువ్వు అనుకోకుండా ఏదో పెడుతున్నావు అని చెప్పేసి అతను ఎలిగేషన్ పట్టుకొస్తాడు. ఈ 2 వాదోపవాదాలు చేసి మనం ఈలోగా ఒకసారి కోర్టుకు కానీ వెళ్ళిందంటే మనం మాట్లాడడం మానేయాలి. అప్పటి వరకునే ఎందుకు చెప్తామంటే ఇద్దరికీ న్యాయం జరగాలి. ఇప్పుడు లావణ్యకి మనం అపోజిషన్, అమ్మాయి ఎవరో కూడా తెలీదు. ఓకే, ఎవరికి అన్యాయం జరగాలని కాదు, కావాలని ఇతని యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసి చెయ్యాలనుకునే ఉద్దేశం మట్టుకు ఆ అమ్మాయిలో కనపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు నీకు అటువంటి లేనప్పుడు అతనితోటే సహవాసం ఒకటే కంటిన్యూ చేస్తున్నప్పుడు యూ షుడ్ నాట్ హ్యావ్ గాట్ కనెక్టెడ్ టు 1 more fellow కదా. అది నువ్వు ప్రూవ్ చేయలేవు. ఇప్పుడు ప్రూవ్ చేయగలిగితే ఇతను పొరపాటు అవుద్ది. ఇప్పుడు ఫెమిలియారిటీ బీట్స్ కంటెంప్ట్ లాగా, కొంతకాలం అతిశ్రేహం ప్రాణహేతులాగా ఎక్కువ కాలంతో కలిసి ఉంటే శత్రుత్వం వస్తుంది. కొత్త వింత పాత రోత. ఇప్పుడు నథింగ్ బట్ అబ్బాయిల్లో జరిగేది అమ్మాయిల్లో జరిగేది ఎందుకు డివోర్సెస్ అయిపోతున్నాయంటే కొత్త వింతగా ఉంటుంది, పాత రోతగా ఉంటుంది. పాత ఎవడు హస్బెండ్ అంతేనా, ఎవరితో వెళ్తే అది కొత్త. ఇది అనుకుంటుంది నాలో లేనిదేట దానిలో ఉందేటని, ప్రతి ఆడది అనుకునే మాట అది. కాకపోతే నువ్వు ముందు వెళ్ళావు కాబట్టి పాతదానం అయిపోయావు, అది కొత్తగా వచ్చినప్పుడు కొత్తదైంది. ఈ సింపుల్ లాజిక్ ఇది, అందరికి తెలిసిన లాజికే, అమ్మాయిలకి అందరికి తెలిసిన లాజికే. కానీ బ్రైండ్ అయిపోతారు నాకంటే గొప్ప. ఇప్పుడు చాలా మంది భార్యలు చాలా బాగుంటారు, కొంతమందికి ఈడెల్లో నల్లగా ఉన్నదని పట్టుంటాడు, ఆవిడకి ఎలా ఉంటుంది కదా, ఈడంత ఎదవలేదు అనుకుంటుంది. చాలా మందిలో జరిగే ఇది యాక్చువల్గానే. అదంతే, అదే సృష్టి రహస్యం ఏంటంటే కొత్త వింత పాత రోత. పీపుల్ విల్ ఫాల్ ఫర్ అ న్యూ వన్, సంథింగ్ న్యూ. పాత అయ్యేటప్పటికి వాళ్ళు దెబ్బలాడుకున్న గొడవలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో షీ విల్ బికమ్ తన కురూపులా కనిపిస్తూ ఉంటుంది ఎంత అందంగా ఉన్న భార్య కూడా.
సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ ఎ మ్యాన్ టు గెట్ సెపరేటెడ్ ఆర్ ఎ ఉమెన్ టు గెట్ సెపరేటెడ్. అందుకనే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎంతవరకు న్యాయం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన లానే దీన్ని జోడించి చెప్పాలి లాయర్స్. ఓ పక్కన లివ్ ఇన్ రిలేషన్షిప్ వెళ్ళొచ్చు అంటున్నారు, అందులో కూడా పిల్లలు పుడితే బాధ్యత తీసుకోవాలని కొత్త పాయింట్ పెట్టారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాడు విడిపోతే బ్రేక్ చేస్తే 10 సంవత్సరాల మగవాడికి శిక్ష ఏంటి అంటే కోర్టులోనే దెర్ ఈస్ అ కాంట్రడిక్షన్. అది తేలాలి. నేను యాక్చువల్గా ఐ వాంటెడ్ టు ఆస్క్ వెరీ బిగ్ లాయర్స్, బ్రేక్ అయిపోతే 10 సంవత్సరాలు ఏంటి? బ్రేక్ ఆ అమ్మాయి వాళ్ళు కూడా అవ్వచ్చు. ఎవరి గురించి అవ్వద్దో చూసుకోకుండా అబ్బాయికి భగవాడికి ఒక్కడికే శిక్ష ఏంటి? ఆడదానికి న్యాయం చేస్తానని చెప్పేసి బ్లైండ్గా ఇటువంటి లాలు పట్టుకొస్తే ఇంకప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్? కలిసి బతకడం అనే దానికి అర్థం ఏంటండి? నన్ను 4 సంవత్సరాలు పోతారండి, 10 విడిపోతారు, అది సడన్గా కోర్టుకి వెళ్తుంది. నేను ఒక కేసు చూశాను యూట్యూబ్లోనే, 6 హస్బెండ్లు మార్చిందట ప్రతి 5 నెలలకోసారి. 5 నెలలకోసారి ఒక హస్బెండ్ని చేసేసి ఆడి మీద కేసు చేస్తాను, నాకు ఇది భరణం వస్తుందని. ఇలా ఇంకోటి పెళ్లి చేసుకుంటుందట. అలాగే జడ్జికి బాగా ఎక్కిపోయింది, అంటే రమ్మన్నాడు సీన్లోకి. తర్వాత 6 రప్పించండి అన్నారట. ఎవరెవరు ఎందుకు విడిపోయారో కనుక్కుంటాం, ఎంతకాల వ్యవధిలో ఈ అమ్మాయి కొత్త వాడిని పట్టుకుందని. ఇది రివర్స్ అనమాట, మగవాళ్ళ కాకుండా. అందరి దగ్గర డబ్బు ఉన్నవాడిని పట్టుకుంటుంది. సో అంచేతకి ఎవరైనా కొత్త లా పెట్టినప్పుడు ఒక పక్కన లివ్ ఇన్ రిలేషన్షిప్ ఓకే అన్నప్పుడు ఎంతవరకు ఓకే? బ్రేక్ చెప్తాడు, తను బ్రేక్ చెప్తే ఎవరు చెప్పిందని తెలుసుకోవాలి. వెంటనే అది మళ్ళీ కోర్టుకు వెళ్ళిపోయి మగోడికి శిక్ష పడుతుంది కదా అని చెప్పేసి నన్ను బాగా వాడేసుకున్నాడు అండి, డే అండ్ నైట్, ఇప్పుడు నన్ను వదిలేశాడు అది కేసు పెడితే ఆడిన 10 రోజులు జైలు పెడతారట. నాకు అర్థమైంది అది. ఇప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది లీగలైజ్ చేసినప్పుడు పిల్లలు పుడితే ఇద్దరు బాధ్యత తీసుకోవాలనే పాయింట్ బ్రహ్మాండంగా పెట్టారు కోర్టులో. లివ్ ఇన్ రిలేషన్ ఉన్నావు కదా అని చెప్పేసి పిల్లలకి అనేసి ఆ అమ్మాయి మీద వదిలేసి నువ్వు పారిపోవడానికి వీల్లేదు, ఇద్దరు సమానంగా బాధ్యత వహించాలి పుట్టిన పిల్లలకి అని చెప్పేసి అంత కోర్టు చాలా బాగుంది, మిగతా కంట్రీలలో కాకుండా. కానీ మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? బ్రేకప్ చెప్తే అది పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్ ఇప్పుడు ఇండియాలో. ఇంకా బ్రేక్ చెప్పకుండా ఎలా వెళ్తాడు? లివ్ ఇన్ రిలేషన్షిప్లో నెలలు ఉన్నాడో, 2 నెలలు ఉన్నాడో, 2 సంవత్సరాలు ఉన్నాడో, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ లివ్ ఇన్ రిలేషన్షిప్. పిల్లలు పుడితే బాధ్యత ఉంటుంది, పిల్లలు లేరు కాబట్టి రామ్ నీకు భార్యకి తాళి కట్టిన భార్యకి ఇచ్చినట్టుగా అల్యూమిని కింద ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు తిరిగి నీకు నెలకింత ఇవ్వాల్సిన అవసరం లేదు, కోర్టుకు వెళ్ళవలసిన అవసరం లేదు. మరి అది అలా ఉన్నప్పుడు ఒక బ్రేకప్ చెప్తే దానికి 10 సంవత్సరాల శిక్ష ఏంటి? ఇది ఎవరన్నా క్లారిఫై చేస్తే ఐల్ బి వెరీ హ్యాపీ. మెయిన్లీ లా డిపార్ట్మెంట్లో ఉన్న పెద్ద లాయర్స్ ఎవరన్నా చెప్తే చాలా బాగుంటుంది. నేను మా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తెలుసుకుంటాను. వాట్ ఈస్ దట్ లా కేమ్ 69 అనుకుంటే ఏదో ఆర్టికల్ 16 ఏదో ఉంది. సో దాని ప్రకారంగా బ్రేకప్ ఆ విధంగా ఇతను చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉంది. కానీ ఆ అమ్మాయి చేసిన పొరపాటు ఒకటి మట్టి ఇతను ప్రూవ్ చేస్తే, ఆ అమ్మాయి ఏదైతే నన్ను క్లెయిమ్ చేస్తుందో నిజంగా అది నిజమైతే ఇంకొకటితో ఉండకూడదు కదా, మరి అక్కడ వీక్ అయిపోద్ది మళ్ళీ. అంటే మనం ఏం పెద్ద జడ్జిలు ఏం కాదు కాబట్టి ఎగ్జాక్ట్గా జడ్జి గారు ఏం చెప్తాడు, హైకోర్టు ఏం చెబుద్దో, దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే ఏం జరుగుతుంది అనేది వీళ్ళ యొక్క తర్వాత వీళ్ళు పెట్టుకునే లాయర్స్, వాళ్ళు వాదించే అడ్వకేట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫిలాసఫీ ప్రకారంగా వాళ్ళు ఎలా చెప్తారనే దాని మీద ఉంటుంది. అందరిని పని చేయొచ్చు లాయర్స్. అంచేత అక్కడ ఇది ఫిల్మ్, ఇది అప్కమింగ్ స్టార్ కాబట్టి అబ్బాయి అతనికి సంబంధించింది కాబట్టి అందరూ చూస్తూ ఉంటారు. ఫైనల్గా న్యాయమే గెలవాలని కోరుకుంటాం మనం, అంతే కదా. వెళ్ళటం తప్పే లేదు. వాట్ రచతరుణ్ ఈజ్ జస్ట్ నౌ గ్రోయింగ్ అండ్ గోయింగ్ టు ఏ బెటర్ ఫిల్మ్స్. ఇప్పటివరకు చేసినవి కూడా మంచి నటుడు అని ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఇంకా ఇటువంటి కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చే ప్రవర్తన చేశాడని కుర్రోడు. అందరూ ఉంటారు, కొంతమంది తెలిస్తే కొంతమంది తెలియవు, కొంతమంది తెలియకుండా మేనేజ్ చేస్తారు. మేనేజ్ చేసుకుని ఇంకెంతకంటే బ్యాడ్ వచ్చే లోపల పెళ్లి చేస్తారా? వాళ్ళు కూడా అలా ఉంటారు. ఎందుకంటే అంటే అలా మేనేజ్ చేయబడతారు అనమాట. ఎప్పుడైతే బయటకు వచ్చేసింది ఇటువంటి రంకు బ్యాడ్ అయిపోతారు. అది ఇతనికి ప్లస్ అయింది, ఆ సినిమాకి ప్లస్ అయింది. మర్చిపోయిన రాజ్ తరుణ్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి సరిపడగా ఈ కేసు ఉపయోగపడింది. ఓకే సార్, థ్యాంక్ యూ.